హలో అందరికీ. వేడి వేడి రైస్లో ఎల్లిపాయ కారం పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఎల్లిపాయలను అయితే ఈ విధంగా పొట్టు అయితే తీసుకొని రోట్లో వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని దంచుకోండి. ఈ ఎల్లిపాయలని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఈ విధంగా ముక్కలు ముక్కలుగా దంచుకుంటే మనకి తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా దంచుకున్న తర్వాత వీటినైతే వేరే గిన్నెలోకి అయితే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి. ఇందులో 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకొని మెంతులు, ఎండుమిర్చి, అదేవిధంగా జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇందాక దంచి పెట్టుకున్న ఈ ఎల్లిపాయల పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని ఒక్క నిమిషం అయితే వేయించుకోండి. ఇవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు, అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకోండి. మీకు ఏమైనా సాల్ట్ పట్టేలాగా ఉంటే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఉంచుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఎల్లిపాయ కారం అయితే రెడీ.